అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవ్వండి నేను యూఎస్లో చేసిన వీటిని స్టార్ మురుకులు అంటారు కదండి. మా మనవాళ్ళకి ఇష్టమని చేశాను అనమాట. దీనికండి ఏం లేదు, దీంట్లో కొంచెం పుట్నాల పప్పు వేసి హాఫ్ బియ్యం పిండి శనగపిండి వేసి వేడి నీళ్ళతో కలిపితే భలే వస్తాయండి. చూడండి, మా మనవాడు చూడండి, వాడు కూడా నేను చేస్తాను నానమ్మ నేను చేస్తా పిండి కలిపి పెట్టేసుకుని చక్కగా అన్నీ ఒకేసారి ఒత్తి పెట్టుకుని మనం వేపుకోవచ్చు అనమాట. మా మనవాళ్ళు నేను ట్రై చేస్తానని వాళ్ళు ట్రై చేశారు. చూడండి, ఇవి నేను యూఎస్లో చేస్తున్నాను. ఇవి చూడండి ఎంత బాగుంటాయో. దీంట్లో అండి పిండి కలిపేటప్పుడు కొంచెం వేడి నీళ్ళతో కలిపి దాన్ని 2 గ్లాసులు బియ్యపిండి 2 గ్లాసులు శనగపిండి కొంచెం వేడి నీళ్ళు వేసి వాము నువ్వులు వేసి కలిపానండి. పిండి చాలా బాగుంటుంది. ఇలా వేపుకుంటే ఎంత టేస్ట్ అంటే గుల్లగా వస్తాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి. ఓకేనండి, మీ అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ చూసారు, ఇట్లా సన్న మంట మీద వేపి సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి వేయచ్చండి. చాలా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇవి చూడండి, ఒకేసారి నొక్కి పెట్టుకొని ఒత్తేసి పెట్టుకొని మనం ఒక్కొక్కటి వేపుకోవచ్చు. దాని మీద కళాయి మీద నొక్కటం భయం కదా, కొంచెం చేతి మీద పడుద్దని చక్కగా తడి బట్టం మీద చేసి పెట్టేసుకుని తీసి వేపుకోవచ్చు అనమాట. ఇలా అందరూ చేసుకొని స్టార్ మురుకులు అంటే చాలా గుల్లగాను వస్తాయి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూసారు ఎలా చేస్తున్నానో నేను ఇప్పుడు. నేను బట్ట మీద తీసి వేస్తాను చూడండి. మీరు ఇట్లా డైరెక్ట్గాను వేయచ్చు, ఇట్లా బట్ట మీద వేసి తెచ్చుకొని కూడా మనం వాటిని ఒక్కొక్కటి ఆ టేబుల్ మీద కూర్చొని చేశాను కదా, చూడండి తెచ్చి ఒక్కొక్కటి చక్కగా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. నూనె మంచిగా మీడియంగా కాగాలి. ప్లేట్లో పెట్టుకుని తీసుకుని వేసుకోవచ్చు. మా పిల్లలు ఏమో తెచ్చేస్తున్నారు అనమాట. ప్లేట్లో పెట్టకండి, వాళ్ళు తెచ్చేస్తున్నారు. నా చేతికి తెచ్చిస్తే నేను వేస్తున్నాను. మా బాబు కూడా వచ్చి బాగా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా కుకింగ్ చేస్తుంటే. చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో చేసుకుని ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నట్టే కదండి. మనం బయట తెచ్చుకుని అవి టేస్ట్ అంత ఉండవు. ఆయిల్ మంచిది వాడరు, పిండి కూడా ఎట్టుండదు టేస్ట్. మనం చేసుకుని చాలా బాగుంది. చూడండి, చేసిన తర్వాత చక్కట దేవుడికి పెట్టి కూడా దండం పెట్టుకుంటాం మేము. చూడండి, మా గణేష్ బాబాకు కూడా పెట్టాము, దేవుడికి పెట్టాము చక్కగా పెట్టి. అప్పుడు మళ్ళీ చూడండి, మా శివలింగం శివుడు కూడా చక్క ప్లేట్లో పెట్టి రోజు మా మనవాళ్ళు కూడా నీళ్లు పోసి చక్కగా దండం పెట్టుకుంటారు స్నానం చేయంగానే. పిల్లలకి అది అలవాటు చేసాం. శుక్లాంబరదనం ఒకటి, ఓం నమ శివాయనం నీళ్లు పంపిస్తాం. చూసారు ఎంత బాగా వచ్చినాయి మన మురుకులు. ఓకేనండి, అందరికీ బాయ్, నమస్తే.